చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ముఖ్య వార్తలు. తల్లిదండ్రుల శోకంతో గుండె బరువెక్కిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వీర జవాన్ త్యాగం పూర్తి రగిలిస్తూనే ఉంటుంది, కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అంతిమ వీడ్కోలు సందర్భంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కళ్ళితండాకు చెందిన వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. వీర జవాన్కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుడు మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల పరిహారం ఇస్తాం. 5 ఎకరాల సాగు భూమితో పాటు 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీనాయక్ నేడు మన మధ్య లేకపోయినా ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడు స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుందని చంద్రబాబు నివాళులు అర్పిస్తూ పేర్కొన్నారు. మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మన దేశం ఎప్పుడు యుద్ధం కావాలని కోరుకోలేదు. పొరుగు దేశాల మీద యుద్ధాలు చేసింది లేదు. మనల్ని మనం సంరక్షించుకోవడానికి తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేస్తున్నాం. పాకిస్తానే ఈ పరిస్థితి కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రకటించిన 3 గంటల్లోనే పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి తోక జాడించిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళితండాకు చెందిన అమర జవాన్ మురళీనాయక్ భౌతికాయానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయ్, శ్రీరామ్ నాయకులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్న వయసులో యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మురళీనాయక్ తన అభిమాని అని తెలిసి చాలా బాధ కలిగింది. నాయక్ అందరికంటే దేశాన్ని ప్రేమించే వ్యక్తి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. జోహార్ మురళీనాయక్ అంటూ నిలదించారు. అగ్నివీర్గా 2022లో విధుల్లో చేరిన నాయక్ రైల్వే ఉద్యోగం వచ్చినా కాదనుకుని దేశం కోసం పనిచేయాలనుకున్నాడు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి సైన్యంలో చేరి ప్రాణాలు కోల్పోవాల్సి రావడం బాధాకరం. చిన్న వయసులోనే యుద్ధంలో మృతి చెందడం తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు తరపున మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించాం. కుటుంబానికి 5 ఎకరాలు 300 గజాల ఇంటి స్థలంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం. ఆ కుటుంబానికి ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆ వ్యక్తిగతంగా 25 లక్షల సాయం ప్రకటిస్తున్నా. ఉగ్రవాదులు దేశం మీద దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘించారు. కాల్పుల విరమణ శాంతికి ఒప్పందం కాదు. ప్రత్యేక పరిస్థితుల్లో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఉగ్రదాడికి వారం రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఉగ్రవాదులను ప్రేరేపించి దాడికి ఉసిగొల్పారు. అనేక మంది అమాయకుల ప్రాణాలు అన్యాయంగా బలికొన్నారు. కాల్పుల విరమణ అని ఒప్పుకొని దాన్ని ఉల్లంఘించారు. వీటన్నిటికీ ఎక్కడో చోట ముగింపు పలకాలి. మోదీ ప్రభుత్వం సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వీర జవాన్కు కన్నీటి వీడ్కోలు పలికారు నారా లోకేష్. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, యాత్రలో కన్నీటి పరిమితమైన తల్లిదండ్రులు. అంతిమయాత్రలో పాడే మోసిన నారా లోకేష్. పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు. వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు కళ్ళితండాలో అధికార లాంఛనాలతో జరిగాయి. మంత్రి నారా లోకేష్ భౌతిక కాయాన్ని సందర్శించి పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. కన్నీటి పరంతమైన తల్లిదండ్రులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. అంతిమయాత్రలో పాడే మోశారు నారా లోకేష్. స్మారక చిహ్నం జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం. కళ్ళితాండా మురళీనాయక్ తాండాగా పేరు మారుస్తాం. మీడియాతో మంత్రి నారా లోకేష్ వెల్లడి. మురళీనాయక్ పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి సాల్యూట్ చేశారు నారా లోకేష్. అనంతరం అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. మురళీనాయక్ స్నేహితులు, బంధువులను పరామర్శించారు. యుద్ధానికి ముందు వీర జవాన్ మురళీనాయక్ బంధువు, స్నేహితుడు రాజశేఖర్తో జరిపిన వాట్సాప్ చాట్ను పరిశీలించారు. మురళీనాయక్ జ్ఞాపకాలను ఈ సందర్భంగా బంధువులు పంచుకున్నారు. అంత్యక్రియలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వీర జవాన్ మురళీనాయక్ అంతిమయాత్రలో పాల్గొన్న నారా లోకేష్ వీర జవాన్ పార్థివ దేహాన్ని స్వయంగా మోశారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మురళీనాయక్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలను పూర్తి చేశారు. ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.